హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే బొర్రా కేవ్స్లో ఉన్నాం. అరకెళ్ళాల్సిందే కానీ ఇక్కడ నుంచి దిగి మొత్తం అన్ని తిరుగుదాం అనుకున్నాం. ఇప్పటికే టైం 11:30 అయిపోయింది. ఈరోజు మొత్తం ఎన్ని వ్యూస్ తిరిగామో అదంతా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. ముందైతే ఇప్పుడు ఇక్కడ ఆటో మాట్లాడుకుంటున్నాం. ఆటో వచ్చేసి చాలా ఎక్కువ చెప్తున్నారు. ఆటో ఏమో 3,000, కార్ ఏమో 7,000 అంతా చెప్తున్నారు. లాస్ట్కి ఎంత అయిందో మొత్తం వీడియోలో పెట్టాను, చూడండి. మేము ట్రైన్ దిగినప్పటి నుంచి వర్షం వల్ల కంటిన్యూస్గా పడుతూనే ఉన్నది ఫ్రెండ్స్. ఆటో అయితే ఇంకా ఏం మాట్లాడుకోలేదు. అంత ఎక్కువ రేట్లు చెప్తే ఇంక మనమేం మాట్లాడుతాం. మరి ఆటోలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారా? ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో తినడానికి హోటల్స్ ఉన్నాయని అడిగితే అయితే తినేసిన తర్వాత మాట్లాడుకుందాం లేరా తమ్ముడు, నేను తీసుకెళ్తానని చెప్పాడు. సర్లేని మేము కూడా ఆటో ఎక్కిసాం. ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం వల్ల ఫుల్గా ఆకలేస్తుంది. హోటల్కి వెళ్ళినట్టు బొంగులో బిర్యానీ ఉందా అని అడిగా. అయితే చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, అరగంట వెయిట్ చేయలేమా చెప్పండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, నిమ్మకాయలు తీసుకుని వచ్చారు. ఇవి చూడడానికి అచ్చు నారింజకాయల్లో ఉన్నాయి, చాలా పెద్దవిలా ఉన్నాయి. వీటిని వచ్చేసి దబ్బకాయలు అని అంటారంట. మన షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని కింద కామెంట్ వచ్చింది. ఈ లోపే మన స్టార్ ఐటమ్ బొంగులో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ బొంగులో ఉన్న బిర్యానీ మొత్తం బేసిన్ లో వేస్తుంటే నాకు నూరు ఊరేసింది. మేము ఇప్పుడు వరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ బొంగులో బిర్యానీ. ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేయబోతున్నాం, అందుకనే కొంచెం ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా. ఆ బొంగులో ఉన్న బిర్యానీ మొత్తం బేసిన్ లో పంపేశారు. అదైతే చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. ఈజీగా 2 మెంబర్స్ సరిపోదు ఫ్రెండ్స్. బిర్యానీ అంతా బేసిన్ లో వేసిన తర్వాత ఆకుల్లో వడ్డించడం స్టార్ట్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగున్నది. నేను మొన్న ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కింద అందరూ అసలు అది బాగోదు, ఏం బాగాలేదు అలా ఇలా కామెంట్స్ చేశారు. ఒకవేళ బాగాలేనట్లయితే బాగాలేదని చెప్తాం కదా, వాళ్ళు ఏమైనా మనకు ఫ్రీగా పెడుతున్నారు చెప్పండి? మనం కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటున్నాం. బాగున్నట్లయితే బాగుందంటూ, లేకపోతే లేదని చెప్తాం. అంతేగాని బాగోకపోయినా బాగుందని నేను ఎందుకు చెప్తాను? మాకైతే నిజంగానే బాగుంది అనిపించింది. ఫస్ట్ టైం తినడం వల్ల తెలియదు, లేకపోతే మేము ఫుల్ గా ఆకలితో ఉండడం వల్ల తెలియదు, కానీ ఆకులు వేసినట్టు మేము పేకల లోతుల వరకు ఎక్కించేసాం. దీని టేస్ట్ విషయం పక్కన పెట్టేస్తే ఈ వీడియోకి 1K లైక్స్ వచ్చినట్లయితే మనమే బొంగులో బిర్యానీ తయారు చేద్దాం. లేకపోతే బొంగులో బిర్యానీ ఎందుకులే కానీ బొంగులో చికెన్ ట్రై చేద్దాం. మీరు 1K లైక్స్ పూర్తి చేసేయండి, సరేనా? ఇంకా మెక్కేసిన తర్వాత బిల్లు పే చేస్తాం. మాకు అక్కడ 750 రూపీస్ అయింది. తినడం పూర్తి అయిపోయింది కదా, ఇప్పుడు ఆటో దగ్గరికి వచ్చేద్దాం రండి. వీళ్ళు రేట్లు చెప్తుంటే అసలు బుర్ర పని చేయట్లేదు. నేను ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూసాను, ఆటో వాళ్ళు మనీ ఎక్కువ అడుగుతారంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది చాలా ఎక్కువ మనీ అడుగుతున్నారు. మా తరుణ్ కూడా చాలా సేపు వాదించాడు కానీ పని జరగలేదు. ఇంకా ఇక్కడ ఉండి టైం వేస్ట్ అని చెప్పి ఆటోలో ఉన్న బ్యాగులన్నీ తీసుకుని ముందుకు వెళ్ళాం. అయితే అక్కడ ఇంకో ఆటో వాళ్ళు తగిలారు. వీళ్ళు కూడా సేమ్ వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మీరే ఒకసారి చెప్పండి. అప్పటికే టైం 1 గంట అలా అయిపోయింది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతాను అన్నారు. గట్టిగా అయితే 5 గంటలు ఉంది మధ్యలో గ్యాప్. ఈ 5 గంటలు ఎన్ని లొకేషన్లు చూస్తాం? దీనికి వాళ్ళు ఎంత అడుగుతున్నారు తెలుసా? 2,700 అడుగుతున్నారు. ఆ బొర్రా కేవ్స్ లోనే సగం టైం అయిపోద్ది. సాయంత్రం 6 అవ్వబడికి మేము అన్ని చూస్తాం, ఒక 2-3 లొకేషన్ చూస్తాం, దానికి 2,700 ఎవడన్నా ఇస్తారా? ఇంకేం చేయాలో తెలియక లాస్ట్ కి 2,000 ఇస్తాం అన్నాం. ఓకే అన్నారు, కానీ ఇప్పుడు లొకేషన్ కి వెళ్తాం కదా, అక్కడ పార్కింగ్లు అవి ఉంటాయంట, వాటికి కూడా మేమే పే చేయాలంటున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ లో మీకు రూమ్ సెట్ అయినంత వరకు ఎంత టైం అయినా ఉంటాం అన్నారు. తర్వాత ఏమో 6 గంటలకు వెళ్ళిపోతాం అని అంటున్నారు. ఇంకా మీకు దండవరా బాబు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తే ఈ లొకేషన్ కనిపించింది. అలా వ్యూ చూసుకుంటూ కిందకి దించితే చూడండి మొత్తం చెత్తతో నిండిపోయి ఉన్నది. ఇలాంటి ప్లేస్ లో ఇంత చెత్త ఉండడం అసలు బాగాలేదు. దాంతో పాటు అందులోనే అవి ఇవి ఏరుకుని తింటున్నాయి కోతులు. అంటే ఈ టైంలో చాలా గట్టిగా టూరిజం జరుగుతూ ఉంటది కదా, ఎక్కడెక్కడి నుంచో ప్లేసులు చూడడానికి వస్తారు. అలాంటప్పుడు ఇలా చెత్త ఉండడం చూస్తే ఏమనుకుంటారు? అసలు బాగాలేదు చూడడానికి. చూడండి వెనకాల లొకేషన్ ఎలా ఉందో, అదిరిపోయింది. ఇక్కడ పైకి ఎలా వెళ్తున్నారు తెలియదు, కానీ ఆ పైకి వెళ్తూ చూద్దాం. మొత్తం అందరూ నడుతున్నారు. ఆటో అయితే సెట్ అవ్వలేదు. తర్వాత ఇంకా నడిచి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు సగం దూరంలో ఉన్నాం. అటు సైడ్ తిప్పుతాను చూడండి, మేఘలు అవి ఎలా ఉన్నాయా చూసారా? చూడండి ఎలా ఉందో, అది తిరిగిపోయిందే. నడిచి వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోయాం, కానీ ఎక్కడికి వెళ్దామో డిసైడ్ అవ్వలేదు. అందరూ అటు సైడ్ నడిచి వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళ వెనకాల గుంపులో గోవిందలకు మేము కూడా వెళ్ళిపోతున్నాం. అయితే ఇంతమంది నడిచి వెళ్తున్నారంటే పక్కగా ముందు ఏదో ఒక లొకేషన్ ఉండే ఉంటది అనుకున్నాను. కాకపోతే ఈ షాపులన్నీ చూస్తే ఎప్పుడు చూసినట్టు అనిపించింది అని ఆలోచించుకుంటూ ముందుకు వస్తే బొర్రా గుహలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది బొర్రా గుహలు ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి కదా అని. కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేదనమాట. బస్సులో వచ్చాం మేము 10th లోనే. దానివల్ల అయితే బొర్రా కేవ్స్ ఎక్కడ ఉంటుందని నేను కరెక్ట్ గా గెస్ చేయలేకపోయినా. ఆ టికెట్ కౌంటర్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకవేళ మేము ఆటోలో వచ్చినట్లయితే ఆటో వాడికి ఊరికి 2,000 ఇద్దాం, ఎందుకంటే టికెట్ తెచ్చుకునే లోపే సాయంత్రం 6 అయిపోద్ది. మా ఓ టికెట్ తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టింది. ఆ లోపు మేము హుడ్డీలు అవి మార్చుకున్నాం, ఎందుకంటే నైట్ నుంచి అవి వేసుకుని ఉన్నాం. మేము తీసుకొచ్చిన బ్యాగులన్నీ లగేజ్ కౌంటర్ దగ్గర పెట్టేసి ఇంకా బొర్రా కేవ్స్ లోకి ఎంటర్ అయిపోయాం. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే 20K కూడా రీచ్ అయిపోయింది, కానీ ఇంకా మన ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసినట్లయితే లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, ఎందుకంటే మనకి వాచింగ్ అవర్స్ పూర్తి అవ్వాలి. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ అవుతున్నారు, కానీ ఎటువంటి యూజ్ ఉండట్లేదు. మన షార్ట్స్ ఏమి మిలియన్ వెళ్ళిపోవట్లేదు, 10K 20K వెళ్తున్నాయి. షార్ట్స్ అయితే ఆ రకంగా వెళ్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ అయితే మరీ దారుణంగా వెళ్తున్నాయి. మీరు చూసేది కొంచెం
మంది అయినా సరే పూర్తిగా చూడండి, అదే చాలు. ఛానల్ ఎప్పటికైనా మానిటైజ్ అవుతుందనే నమ్మకం నాకు ఉన్నది, కానీ మీరు అందరూ కొంచెం గట్టిగా సపోర్ట్ చేస్తే కొంచెం బేగా అవుతుంది. ఇలా అడిగా నేను ఏమనుకోకండి, నా ముందు నుంచి చాలా మంది నడిచొస్తున్నారు కానీ నాకు మాత్రం అందమైన అమ్మాయిలే కనిపిస్తున్నారు. అదేంటో నాకు కళ్ళుకున్న స్పెషల్ పవర్ అనుకుంటాను. వర్షం పడడం అయితే మెట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. వాళ్ళని చూసుకుంటూ కాలుగా స్లిప్ అయింది అనుకోండి, మా వాళ్ళు అందరికన్నా ముందే ఆ కింద కనిపించే గుహల్లో ఉంటాను. కాకపోతే మా వాళ్ళు వచ్చేసరికి ఉంటానో పోతానో తెలియదు. అలా నడుచుకుంటూ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు ఇంత పెద్ద గుహలు ఉన్నాయంటే నేను నమ్మబుద్ధి కావట్లేదు. ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటారో, ఎవరైనా తవ్వారంటారా లేకపోతే వాటి అంతటా అవే ఏర్పడ్డాయి అంటారా? గుహలో నడుస్తుంటే ఏదో అండర్ గ్రౌండ్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం ఎలాగో అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాం అనుకోండి, ఎందుకంటే భూమి కింద కదా ఉన్నాం. మా గ్యాంగ్ అంతా కలిసి షారుఖ్ ఖాన్ పోజ్ ఇద్దామని ట్రై చేసాం, కానీ ఒకసారి కూడా తిన్నంగా రాలేదు. బయట నుంచి చూడడానికి ఒక పెద్ద గుహలా కనిపిస్తుంది, కానీ లోపల ఇంకా చాలా చిన్న చిన్న గుహలు ఉన్నాయి. మీకు చూపిస్తాను ఆగండి. కింద చూడండి ఒక కన్నం కనిపిస్తుందా, అటు సైడ్ వెళ్తే ఇంకో గుహ ఉన్నదన్నమాట. అలా చాలా గుహలు ఉన్నాయి. ఇది అయితే బయటకే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసాను. అన్ని వాళ్ళ కన్నులోంచి బయటకు వెళ్ళి ఒక స్పాట్ కి అయితే వెళ్ళారు. అది అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డారు. అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్ అని కూడా చెప్పారు అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళేప్పుడు మనం ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈ గృహంలో మొట్టమొదటిగా గుర్తించిన ఆయన పేరు వచ్చేసి విలియం కింగ్. ఈయన 1807 సంవత్సరాలు గుర్తించారు. ఇతను మన ఇండియాకి చెందిన వ్యక్తి కాదు, ఇతను బ్రిటిష్ జియాలజిస్ట్, అంటే ఇంగ్లాండ్ కి చెందినవాడు అనమాట. అసలు ఈ గృహంలో బొర్రా గుహలు అని ఎందుకంటారో చెప్తాను వినండి. బొర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. అదే మనం మాట్లాడుకునే భాషలో బొక్క అంటాం. ఈ గృహ స్టార్టింగ్ లో చూసినట్టయితే పెద్ద రంధ్రంలో అనిపిస్తుంది. ఇక్కడ రంధ్రం అంటే బొర్రా అని అర్థం కదా, ఇంకా అలా దీనికి బొర్రా గుహలు అని పేరు వచ్చింది. వర్షం ఎక్కువగా పడుతుండడం వల్ల అయితే పైన కొన్ని ప్లేసుల్లోంచి వాటర్ లా పడుతూ ఉన్నది. వాటర్ పడిన రాయలు అయితే భలే ఉన్నాయి సాఫ్ట్ గా. ఈ గృహలో నడిచే మెట్లవి అయితే కొంచెం డామేజింగ్ గా ఉన్నాయి. దాంతో పాటు ఆ హ్యాండ్ రైల్ కూడా జొంగది పట్టేసి ఉన్నది. ఇలాంటివన్నీ కొంచెం ముందే చూసుకుంటే బాగుంటది, ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. మీకు చెప్పాను కదా, ఎక్కువగా వాటర్ పడే ప్లేసుల్లో అయితే రాయల్ చాలా సాఫ్ట్ గా అయిపోయినాయి. ఈ రాయల్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి అయితే చిన్న దారి ఉన్నది. మనం కొంచెం కానీ లావు ఉన్నట్లయితే ఆ మధ్యలోనే ఇరుక్కుపోతాం. చూడండి చాలా అంటే చాలా చిన్న స్పేస్ ఉన్నది. అందులోంచి వెళ్ళేటప్పుడు నేను ఫోన్ పట్టుకెళ్ళి ఒక అంకుల్ సీట్ వెనకాల పెట్టాను. అంకుల్ కానీ పిత్తిగానే వేసేయడం అనుకోండి, నా పని అయిపోతుంది. ఇలాంటి గుహలు అయితే మన దేశంలో చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు దగ్గర బెలూమ్ గుహలో, ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ దగ్గర రాబర్ట్ సబస్త్రధర్ గుహలో, ఛత్తీస్గఢ్ లో బస్తర్ లో కుతుబ్సర్ గుహలో, మధ్యప్రదేశ్ లో చిత్రకూట్ దగ్గర గుప్త గోదావరి గుహలో, ఇంకా బీహార్ లోని గుప్తధామ్ గుహలో, ఇలా మన దేశంలో చాలా ప్లేస్ లో చాలా గుహలు అయితే ఉన్నాయి. అవన్నీ మనం ఎప్పటికైనా తిరగాలి. ఈ గుహలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, బొర్రా గుహలు ఎవరు గుర్తించారు అది అంతా నేనలా చెప్తున్నాను అనుకుంటారా? నాకు కూడా ఏం తెలియదు. ఎంట్రన్స్ లో అయితే బోర్డు ఉన్నదన్నమాట. ఆ బోర్డు మీకు చూపించడం మర్చిపోయాను. దాని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాసున్నది. ఈ గృహలన్నీ ఎలా ఫామ్ అయ్యి కూడా దానిపైన రాసుంది. కాకపోతే ఏవో కెమికల్ లాంగ్వేజ్ లో ఉన్నది. కెమిస్ట్రీలో మనం కొంచెం వీక్. రసాయనాలు గిసాయనాలు ఇలా పెద్ద పెద్ద మాటలన్నీ ఉన్నాయి. చదివి నాకే సరిగ్గా అర్థం కాలేదు. ఇంక మీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము లోపల తిరుగుతున్నంత సేపు సుభాష్ అని అరుచుకుంటూ తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. అలా మొత్తం అంతా తిరిగేసిన తర్వాత అయితే మేము ఒకటి కనిపెట్టాం. అదేంటో మీరే చూసేయండి. లోపల ఒక వినాయకుడి విగ్రహం ఉన్నది. చూడడానికి అచ్చం వినాయకుడి విగ్రహం లాగే ఉన్నది కదా. దీన్ని అయితే మా క్రాంతి బామ్మర్ది గడు కనిపెట్టాడు. దానిపైన లైటింగ్ పడుతుంటే చూడడానికి ఇంకా బాగుంది. అది మాత్రం వచ్చిపోయే వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు కూడా ఫోటోలు అవి తీసుకున్నారులే. మా గ్యాంగ్ అంతా కలిసి బొర్రా కేవ్స్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా పక్కాగా ఇక్కడికి వద్దాం. ఇంతకీ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.